ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి సర్వస్వం అలాగే సాయి మాన్సి టీవీ యూట్యూబ్ ఛానల్స్ వీక్షిస్తున్న మీ అందరికీ సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన పరిపూర్ణమైన అనుగ్రహం వర్షించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ వీడియో ద్వారా శీతల మాలను ఎలా ధరించాలి అన్నది తెలియచెప్పబోతూ ఉన్నాను. ఎందుకంటే చాలా మంది అడుగుతూ ఉన్నారు, వీడియో ఉంటే మాకు ఈజీ కదా ధారణ చేయటం. అసలు శీతలమాల ఏమిటో మనం చూద్దాం. శీతలమాల ఇలా మీకు పంపటం జరుగుతుంది. ఇటువంటి బాక్సులో వస్తుంది మీకు. ఇది శీతలమాల ఇలా వస్తుంది, ముత్యాలతో ఉన్నటువంటిది. అంతేకాకుండా ఇలా వస్తుంది కంప్లీట్గా. దీనిలో త్రికోణంతో ఉన్నటువంటి బాబా అభయహస్తంతో ఉన్నటువంటి లాకెట్ ఉంది. మీరు పొందిన వారందరూ చూశారు కదా, మరల ఒకసారి చూపిస్తున్నా. అదే ఎవరికైనా కూడా మేము దాన్నే పంపటం అనేది జరుగుతుంది. ఆ శీతలమాల మీరు తీసుకున్న తర్వాత దీన్ని ఎలా ధారణ చేయాలి, ఎలా ధరించాలి, శీతలమాల ఉపయోగాలు ఏంటి? శీతలమాల అనేది అద్భుతంగా వర్క్ చేస్తుంది. అంటే దేహానికి ఎటువంటి నెగిటివ్నెస్ను రాకుండా మంచి పాజిటివ్నెస్ని పెంచుతూ మంచి పాజిటివ్ ఆరాలో మనం ఉండటం అనేది జరుగుతుంది. మెడిటేషన్ చేస్తున్న మనసు అంటే మనసుకు నిలకడనిస్తుంది. ఎప్పుడైతే మనసుకు నిలకడ వస్తుందో ధైర్యం అనేది వస్తుంది. ధైర్యం ఎప్పుడైతే కలుగుతుందో ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. సో ఆలోచన విధానంలో మార్పులు వస్తే కార్యసిద్ధి అనేది జరుగుతుంది. చూడండి శీతలమాల ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తుందో. తలపెట్టిన కార్యాలను నెరవేర్చగలుగుతాం. భయం అన్నది పోతుంది, ధైర్యం అనేది వస్తుంది. చెడు దృష్టి మనకి సోకదు. అభిచార రక్షామాల తోరణం మీరు చూశారు, అది గృహానికి దిష్టి తగలకుండా చేస్తుంది. బట్ మనుషులకు మంచి డ్రెస్ చేసుకొని బయటకు పోతే ఏమవుతుందండి? దిష్టి దోషం అంటాం. చూడండి, అబ్బా ఎవరు చూశారా, అందుకైనా వాంతులు అవుతున్నాయి, తలకాయ నొప్పిగా ఉందిరా, అయ్యో బయటకు వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి అనీజీగా ఉంది, రకరకాలుగా ఇవన్నీ కంప్లైంట్స్. ఎప్పుడైతే శీతలమాలను ధారణం చేస్తామో, ధరిస్తామో, మెడలో వేసుకుంటామో, అది ప్రొటెక్ట్ చేస్తుంది. మన నెగిటివ్ ఈవిల్ ఐ నుంచి ప్రొటెక్ట్ చేయటం అనేది జరుగుతుంది. వీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ది ఈవిల్ ఐ, అంటే చెడు నుంచి బయటపడగలుగుతాం, చెడు దృష్టి నుంచి బయటపడగలుగుతాం. దీన్ని ఎలా ధారణ చేసుకోవాలి? మీకు ప్రొసీజర్ పేపర్ ప్రతిసారి చెప్తున్న ప్రతి దాంతో పాటు మేము ప్రొసీజర్ పేపర్ పంపిస్తాం. శీతలమాలకు కూడా ప్రొసీజర్ పేపర్ ఉంది. ముఖ్యంగా ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే, ఒక చెంబు తీసుకోండి, నీళ్లు తీసుకోండి, అది పెట్టుకోండి. ఒక గ్లాసు ఉద్దరిన స్పూన్ తీసుకోండి. ఆ తర్వాత ముఖ్యంగా మీరు చేయవలసింది ఒక అరిటాకును లేదా తమలపాకు, అరిటాకు దొరకకపోతే తమలపాకులు కూడా దగ్గర పెట్టుకోండి. సాంబ్రాణి దగ్గర పెట్టుకోండి. అగరబత్తి, అగ్గిపెట్టె, కర్పూరము, నివేదన చేయడానికి ఏదైనా పదార్థాలు ఇవన్నీ దగ్గర పెట్టుకోండి. ముందుగా మీకు ఇచ్చిన వీపూది ఏదైతే ఉందో చాలా అద్భుతమైన వీపూది. ఎన్నో 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 హోమాల నుంచి తీసినటువంటి నేను చేసిన హోమాల వీపూదులు కాశీలో లాస్ట్ టైం చేశాం, మీ అందరికి గుర్తుంది. ఆ వీపూది మొన్న శివరాత్రికి మనం సాయి రుద్రహోమం చేశాం. అన్ని రకాల వీపూదులన్నిటినీ అక్కడ కలిపి మేము ఆ వీపూదిని మీకు పంపటం జరుగుతుంది. దాన్ని నీళ్ళలో వేసి కలసమంటే చెమ్ముని చేతులు తీసుకొని ఒక 5 సార్లు మనస్ఫూర్తిగా ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః నెమ్మదిగా ప్రశాంతంగా చెప్పండి. ఓం శ్రీ సాయినాథ, ఓం ప్రశాంతంగా దృష్టంతా బాబా మీద పెడుతూ నామస్మరణ చేయండి. ఒక 5 సార్లు అయిన తర్వాత లేచి ఆ చెంబులో ఉన్న నీళ్లను ఇల్లంతా కూడా ఒకసారి సంప్రోక్షణ చేయండి. ముఖ్యంగా ఓం శ్రీ సాయి ద్వాదశై నమః, ద్వాదశై నమః ఇల్లంతా సంప్రోక్షణ చేయండి. అలాగే ఆ నీళ్లను మీకు ఇచ్చిన ఆ శీతలమాల మీద కూడా కాస్త చల్లండి, తడుపుకండి, పూర్తిగా నీళ్ళలో ముంచకండి, అదేం అవసరం లేదు, జస్ట్ అలా సంప్రోక్షణ చేయండి. ఆ తర్వాత మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ అరిటాకు కానీ తమలపాకు కానీ అక్కడ ఉంది కాబట్టి శీతలమాలను తీసుకొని దాని మీద చక్కగా పెట్టండి. పెట్టిన తర్వాత ఏం చేయాలి? దీపారాధన అనంతరం దీపారాధన చేసుకోండి, లేదా ప్రారంభంలోనైనా దీపారాధన మీరు చేసుకోవచ్చు.
ఆ తర్వాత ఆచమనం, గ్లాసు నీళ్లు తీసుకోమన్నాం కదా స్పూన్తో, ఓం కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ స్వహ అని చెప్పుకుంటే ఇక్కడ రాశాం. 3 సార్లు తాగి మరలా 4వసారి చేయి కడుక్కోండి. ఆ తర్వాత మీకు ఇచ్చిన మరల అరిటాకులో పెట్టిన తమలపాకులో ఉన్న ఆ శీతలమాలను దోసిల్లోకి తీసుకొని ఈ విధంగా చెప్పుకోండి. ఓ సాయిబాబా, మేము నీ అనుగ్రహం కొరకు స్వామీజీ గారి ఆదేశము నిమిత్తము శీతలమాలను ధారణం చేయుచున్నాను. కావున నీవి మాల రూపంలో నా పూజలను అందుకొని మమ్ములను సదా రక్షింపుము. మా దేహమునకు ఎటువంటి అనారోగ్యము గాని, దృష్టి దోషము గాని, చెడు గాని లేకుండా కాపాడు. ఇంకేదైనా చెప్పుకోవచ్చు సంకల్పం ఏదుంటే. ఆ తర్వాత ఏం చేయాలి? మరలా మాలను చేతిలోనే పట్టుకొని ఓం త్వం శ్రీ సాయి దశమి నమః అని ఆ మాలను తీసుకొని ఒక్కసారి ఒక్కొక్క పూసతో చెప్పుకుంటూ అలా చేయండి. ఓం త్వం శ్రీ సాయి దశమి నమః, టోటల్ గా ఒక సర్కిల్. ఆ తర్వాత మరల యథాస్థానంలో అరిటాకులో పెట్టి కొబ్బరికాయ ఏదైతే నివేదన ఉందో అది కొట్టండి. ఏమి పండ్లున్నా ఏమున్నా సరే పెట్టి ఇందులో చెప్పిన విధంగా నివేదన చెయ్యండి. ఆ తర్వాత కర్పూరంతో హారతి, అక్కడ ఉన్న మాల రూపంలో ఉన్న బాబాకు హారతిని ఇచ్చి ఆ తర్వాత హారతి అయిన తర్వాత లేచి నిలబడి 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసుకొని మరల కూర్చొని ఒక్కసారి నమస్కరించుకొని ఈ మాలను చక్కగా మీరు ధారణ చేయండి. ఒకవేళ ఈ కార్యక్రమం సాయంత్రం 6 తర్వాత చేయటం ఉత్తమం. సూర్యాస్తమం అయిన తర్వాత ప్రారంభం చేయండి. అలా కాకుండా ఉదయం కనుక పూజ మీరు చేస్తే అలాగే మాలను ఉంచి పూజా మందిరంలో సూర్యాస్తమం అయిన తర్వాత అప్పుడు ఆ మాలని మెడలో వేసుకునే ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేయటం వల్ల సాయి తండ్రి దయ వలన, ఆ తండ్రి కృప వలన ఎటువంటి అనారోగ్యాలు లేకుండా, ఎటువంటి దృష్టి దోషాలు తగలకుండా, సద్భావనతో, సదాచారాలతో, మంచి మనసుతో, మన మంచి సంకల్పాలతో, ఆ తండ్రి కృపతో మన జీవన సాగరంలో, జీవన సమరంలో ముందుకు సాగిపోతూ చిట్ట చివరికి ఆయన దర్బార్ని చేరుకోవటం ముమ్మాటికి సత్యం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయి. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.